ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. సో నేను నా పాప కోసం అని చెప్పి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేశాను. సో ఈ అకౌంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, దీనికి టెన్యూర్ పీరియడ్ ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఉంటుంది, మనం ఎన్ని ఇయర్స్ కంట్రిబ్యూట్ చేయాలి, తర్వాత ఎన్ని ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది, టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది, సో మధ్యలో ఈ అమౌంట్ని మనం డ్రా చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేసుకోవచ్చు అంటే ఏ ఏజ్ తర్వాత చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను దీని గురించి చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే నా పాపకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేశాను. సో స్కీమ్ బాగుంది. సో ఇప్పుడు నడుస్తున్న పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తెలిసింది. సో బేబీ గర్ల్ చైల్డ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్గా. సో అందుకని చెప్పి నేను సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీసుకున్నాను. నేను తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకన్య సమృద్ధి యోజన అంటే ఇది ఓన్లీ ఫర్ బేబీ గర్ల్ బర్న్ అయిన ఫస్ట్ డే నుంచి, పుట్టిన మొదటి రోజు నుంచి 10 years లోపు ఎప్పుడైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అకౌంట్లో వచ్చి మినిమం 250 రూపీస్ వేయాలి, మ్యాక్సిమం 1,80,000 రూపీస్ దాకా క్రెడిట్ చేయొచ్చు. అది పర్ ఇయర్ మాత్రమే. సో మినిమం 250 రూపీస్ కూడా మీరు క్రెడిట్ చేయలేకపోయారు అంటే పర్ ఇయర్కి మీ అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుంది. సో మినిమం 2 అకౌంట్స్ కనుక 250 రూపీస్ కనుక క్రెడిట్ చేయగలిగితే అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అండ్ ఎవ్రీ లంసమ్ ఎట్ ఎ టైమ్ ఓవరాల్ అమౌంట్ అయినా మీరు పే చేసుకోవచ్చు, లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్గా వచ్చేసి 1 yearలో మీరు ఎంత పే చేయాలనుకుంటే అంత పే చేసుకోవచ్చు. అండ్ దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి కరెంట్లీ 8.2 నడుస్తుంది. అండ్ బిఫోర్ దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి డిఫరెంట్ వేరీ అవుతుంది ఇయర్కి. సో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 2014 and 15లో ఉంది, 9.1 ఉంది అప్పుడు. అండ్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 2020 and 2023లో ఉంది, అప్పుడు 7.6 ఉంది. అండ్ దిస్ ఇయర్ అంటే 2024లో మళ్ళీ కరెంట్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.2 నడుస్తుంది. సో ది బెస్ట్. అండ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో నేను తెలుసుకున్న డీటెయిల్స్ ప్రకారం హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి నెంబర్ 1 సీనియర్ సిటిజన్ స్కీమ్ ఒకటి ఉంది, అండ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. ఈ 2 స్కీమ్కి సేమ్ 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది. మంచి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసేసి మనము ఆల్మోస్ట్ సుకన్య సమృద్ధి యోజనకి మనం 15 years పే చేయాలి. ఎవ్రీ ఇయర్ 250 to 1,50,000, దట్ ఈస్ అప్ టు మన విష్. మనం ఎంత పే చేయాలనుకుంటే అంత పే చేయొచ్చు. 250 నుంచి 1,50,000 వరకు 15 years పే చేయాలి. 15 years పే చేసిన తర్వాత అది మెచ్యూరిటీ టైం వచ్చేసేసి 21 years. సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్లోనే పాపకి తీసుకున్నారే అనుకోండి సుకన్య సమృద్ధి యోజన, 15 years పే చేస్తారు మీరు. తర్వాత పాపకి 21 years వచ్చిందాకా మీరు వెయిట్ చేయాలి మనీ తీసుకోవాలంటే. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఫర్దర్గా పాప స్కూల్కి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్నారనుకోండి, మనం ఆ అమౌంట్ని 50% ఆఫ్ అమౌంట్ని మధ్యలోనే తీసేసుకోవచ్చు. అది ఎలా అంటే, పాపకి 10th standard అయిపోయింది, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తుంది, మనకి ఫైనాన్షియల్గా కష్టంగా ఉంది, మేము ఆ టైంలో తీసుకోవాలనుకుంటున్నాము అంటే కనుక మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో అప్పుడు మనం 50% ఆఫ్ అమౌంట్ వరకు మనము విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ తర్వాత అది బేబీకి 18 years దాటాలి. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ టైంకి కూడా అప్పటికి మెచ్యూరిటీ పీరియడ్ అవ్వలేదు, పాపకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము, సో 18 years దాటినాయి అనుకుంటే ఆ టైంకి వెళ్ళి కూడా మీరు అడగచ్చు పోస్ట్ ఆఫీస్లో. దాని వాళ్ళు క్రైటీరియాస్ మొత్తం చెక్ చేసేసి మీరు ఎంతవరకు డ్రా చేయగలరు ఏంటి అన్నది వాళ్ళు అప్డేట్ ఇస్తారు. సో ఇది ఒకటి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అన్నది నేను ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ వన్ మోర్ థింగ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అన్నది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలండి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలండి. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి నెంబర్ 1 మదర్ ఆర్ ఫాదర్ ఎనీ వన్ ఒకళ్ళది ఆధార్, పాన్ అండ్ 2 photos, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఎదర్ మదర్ ఆర్ ఫాదర్ ఒకళ్ళది.
ఎవరివైతే మదర్ది ఫాదర్ది డీటెయిల్స్ ఇస్తున్నామో వాళ్ళదే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతవరకు మదర్ ఆర్ ఫాదర్ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇన్ కేస్ లేకపోయినా మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కిడ్ పాపది వచ్చేసేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంతే. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో కనుక మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామంటే ఒక 500 రూపీస్ పే చేస్తే అప్పుడు ఇమీడియట్గా అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. ఆ 500 రూపీస్ మనం పే చేసినవి కూడా పాప సుకన్య సమృద్ధి అకౌంట్లో వేసేస్తారు. అవి మళ్ళీ వాళ్ళు అకౌంట్ ఓపెనింగ్కి ఏం తీసుకోరు. మనం ఎంతైతే పే చేస్తామో అంత అమౌంట్ మళ్ళీ తిరిగి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లోనే వేసేస్తారు. ఇది డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ఇది ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్, ద సర్టిఫికేట్స్ అండ్ పాప సర్టిఫికేట్స్ ఇంతవరకు తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా విత్ ఇన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేస్తే విత్ ఇన్ 24 అవర్స్లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. నాదైంది, పాపది యాక్టివేట్ అయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా పే చేయొచ్చు. అదర్వైజ్ మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేసైనా సుకన్య సమృద్ధి యోజనలో మీరు మనీ క్రెడిట్ చేయొచ్చు. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజనలో పర్ మంత్ 250 రూపీస్ వేస్తే ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, పర్ మంత్ 1000 రూపీస్ వేస్తే ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 5000 రూపీస్, 10,000 రూపీస్ అండ్ 12,500 రూపీస్. 12,500 రూపీస్ కన్నా మనం పర్ మంత్ మీరు 12 మంత్స్ కంటిన్యూస్గా వేయాలి అనుకుంటే 12,500 కన్నా ఎక్కువ వేయలేము. ఎందుకంటే 12,500 రూపీస్ అనేది 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1,50,000 అవుతుంది. సో 12,500 రూపీస్ వేస్తే మనకి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, మనం ఎంత పే చేస్తాము, ఈ 15 ఇయర్స్లో మన కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ టైంకి ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అవుతుంది అండ్ మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది మొత్తం నేను మీకు చెప్తాను. హలో ఎవ్రీవన్. సో పర్ మంత్ మనం గనక 250 రూపీస్ సుకన్య సమృద్ధి యోజనలో ఎవ్రీ మంత్ వేయగలిగితే మనకు టోటల్ 15 ఇయర్స్ వేస్తాము. ఎవ్రీ మంత్ 250 రూపీస్. దాని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 ఇయర్స్. నువ్వు 15 ఇయర్స్ వేసినా 21 ఇయర్స్కే మెచ్యూరిటీ అవుతుంది. సో నువ్వు టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసేసి అంటే నువ్వు 15 ఇయర్స్లో పర్ మంత్ 250 రూపీస్ కనుక వేస్తే నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 45,000 రూపీస్. ఆ 45,000 రూపీస్కి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ అనేది 93,000 చేంజ్. సో నీ మెచ్యూరిటీ టైంకి వచ్చేసేసి ఓవరాల్ నీకు 1,38,000 చేంజ్ వస్తుంది. నువ్వు పర్ మంత్ 250 రూపీస్ కనుక డిపాజిట్ చేయగలిగావంటే. ఓకే, 250 కాదు, 1000 రూపీస్ కనుక మనం ఎవ్రీ మంత్ సుకన్య సమృద్ధి యోజనలో వేయగలిగామంటే 15 ఇయర్స్ నువ్వు టోటల్ కంట్రిబ్యూషన్ వచ్చేసేసి 1,80,000 వేస్తావు. సో దానికి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 3,74,000 చేంజ్. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసేసి అంటే 21 ఇయర్స్ తర్వాత మనం తీసుకునే అమౌంట్ వచ్చేసేసి 5,54,000 చేంజ్ వస్తుంది. ఇది పర్ మంత్ నువ్వు కనుక 1000 రూపీస్ మిస్ కాకుండా వేయగలిగితే. ఓకే, 1000. నా 5,000కి ఎంత వస్తుందో చూద్దాం. పర్ మంత్ 5,000 ఎవ్రీ మంత్ 15 ఇయర్స్ దాకా నువ్వు వేయగలిగావంటే నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 15 ఇయర్స్లో 9 lakhs. సో నువ్వు 9 lakhs వేస్తే నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 18,74,000 చేంజ్. చూడండి, డబుల్ అవుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్. సో మెచ్యూరిటీ టైంకి నీకు వచ్చే అమౌంట్ వచ్చేసేసి 27,73,000 చేంజ్. ఇది పర్ మంత్ 5,000 మిస్ కాకుండా వేయగలిగితే. సపోజ్ పర్ మంత్ 10,000 రూపీస్ వేసేసావు నువ్వు. 10,000 రూపీస్ మనం 15 ఇయర్స్ 1 మంత్ కూడా మిస్ కాకుండా వేస్తే మెచ్యూరిటీ పీరియడ్ 21 ఇయర్స్, అది తెలుసు. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసేసి పర్ మంత్ నువ్వు 10,000 రూపీస్ వేస్తే నీకు ఇయర్కి నువ్వు 15 ఇయర్స్కి నువ్వు వేసే అమౌంట్ వచ్చి 18 lakhs. 18 lakhsకి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 37,46,000 చేంజ్. అది మెచ్యూరిటీ అమౌంట్ టైంకి ఈ అమౌంట్ మొత్తం నీకు 55,46,000 చేంజ్ వస్తుంది. ఇది పర్ మంత్ నువ్వు 10,000 కనుక క్రెడిట్ చేయగలిగితే. సో పర్ మంత్ 12,500. పర్ మంత్ 12,500 కన్నా వేయలేము. ఎవ్రీ మంత్ 12,500 వేసామంటే అది ఓవరాల్ అమౌంట్ వచ్చేసేసి 1,50,000 అవుతుంది.
సో సుకన్య సమృద్ధి యోజనలో 250 నుంచి 1,50,000 రూపీస్ మాత్రమే పర్ ఇయర్కి మనం క్రెడిట్ చేయగలము. సో 12,500 రూపీస్ అంటే ఎవ్రీ మంత్కి 1 ఇయర్ అయిపోయేసరికి 1,50,000 మనం క్రెడిట్ చేస్తున్నట్టు. సో నువ్వు 12,500 రూపీస్ 15 ఇయర్స్ మిస్ కాకుండా వేసావంటే మెచ్యూరిటీ పీరియడ్ టైం 21 ఇయర్స్. నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 20,50,000 రూపీస్. సో దానికి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ 46,82,000 రూపీస్ చేంజ్. ఇది నీ జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసేసి 69,32,000 చేంజ్. నువ్వు ఎవ్రీ మంత్ మిస్ కాకుండా 12,500 రూపీస్ కనుక వేయగలిగితే ఫైనల్గా నువ్వు రిసీవ్ చేసుకునే అమౌంట్ మెచ్యూరిటీ టైంకి 69,32,000 చేంజ్. సో ఓవరాల్గా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది సీనియర్ సిటిజన్ స్కీమ్ ఒకటి అండ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటి. దీనికి 8.2 కరెంట్లీ నడుస్తుంది. సో మీరెవరన్నా మీ కిడ్స్కి మంచి ఫ్యూచర్ ఉండాలి, ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మ్యారేజ్ టైంకి, ఎడ్యుకేషన్ టైంకి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం ఎవ్రీ మంత్ సేవ్ చేయాలి అనుకుని ఎవరన్నా డిసైడ్ అయితే సుకన్య సమృద్ధి యోజన అనేది ది బెస్ట్ స్కీమ్ అండి. నేను నా పాపకి తీసుకున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి డిఫ్ట్ వస్తుంది, ఎంత వస్తుంది ఏంటి అనేసి. మీకు ఎవరికన్నా స్పెసిఫిక్గా నేను ఇంత అమౌంట్ క్రెడిట్ చేయాలనుకుంటున్నాను, దీనికి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఎంత వస్తుంది అని ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను చెక్ చేసి క్లారిటీగా మీకు చెప్తాను షూర్గా. ఇంకా ఏమన్నా డౌట్స్ సుకన్య సమృద్ధి యోజన గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను షూర్గా. ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేయలేము, మాకు అంత టైం కుదరదు, సో మేము వెళ్ళి ఎవ్రీ మంత్ కట్టలేము, మేము ఫోన్ ద్వారా చేసుకోవాలంటే మనకి అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది. ఫోన్లో మనకు ఒక యాప్ ఉంది, ఐపీబీబీ మొబైల్ బ్యాంకింగ్ అని, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఈ ఐపీబీబీ అకౌంట్ ద్వారా మనం బ్యాంకుకి వెళ్ళే పని లేకుండా మన స్మార్ట్ ఫోన్ని యూస్ చేసి ఎవ్రీ మంత్ మనమే సుకన్య సమృద్ధి యోజనలో మనీ క్రెడిట్ చేసేయచ్చు. అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. ప్లే స్టోర్కి వెళ్ళి ఐబీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అని క్లిక్ చేయండి. దానిలోకి వెళ్ళగానే ఐబీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అనే యాప్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వగానే ఈ ట్యాబ్కి మనల్ని లీడ్ చేస్తుంది. ఈ ట్యాబ్లో మన డీటెయిల్స్ యాక్యురేట్గా ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంతమందికి ఒరిజినల్ ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది. సో మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకునేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఫర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అది కూడా యాడ్ చేసేసి అట్ లాస్ట్లో రిజిస్టర్డ్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసేసి న్యూ ఎంపిన్ సెట్ చేయండి అని అడుగుతుంది. ఇదేంటంటే నేను ఆల్రెడీ బిఫోర్ సెట్ చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ న్యూ ఎంపిన్ సెట్ చేస్తున్నాను. సో న్యూ ఎంపిన్ సెట్ చేసుకోవాలి. మనం రీఎంటర్ చేసుకోండి. న్యూ ఎంపిన్ సెట్ చేసుకున్న తర్వాత సెట్ పిన్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మామూలుగా అయితే మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాను, మళ్ళీ పిన్ మీకు చూపించడం కోసం సెట్ చేస్తున్నాను కాబట్టి సో నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పెన్ అనేసి. సబ్మిట్ కొట్టగానే మనకి ఇది ట్యాబ్ లీడ్ చేసే ముందు మీకు ఎలో నోటిఫికేషన్స్, ఎలో పాస్వర్డ్స్ అని అడుగుతుంది. దాన్ని ఎలో చేయగానే మీ ట్యాబ్ లీడ్ అవుతుంది, మీకు ఓటీపీ వస్తుంది, ఇమీడియట్గా న్యూ పిన్ సెట్ అయిపోతుంది. సో తర్వాత లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ ట్యాబ్కి మనల్ని లీడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏ పిన్ అయితే ఎంపిన్గా సెట్ చేసుకున్నారో దాన్ని యాడ్ చేసుకుంటే హోమ్ పేజ్కి లీడ్ చేస్తుంది. ఐబీపీబీ పోస్ట్ బ్యాంకింగ్ హోమ్ పేజ్. దిస్ ఈజ్ హోమ్ పేజ్. సో ఇది నా అకౌంట్ కాబట్టి నా పేరు మీద ఉంది, లీలా.
సో దీనిలో ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, యూపీఐ సర్వీసెస్ ఉంటాయి, మై సర్వీసెస్ ఉంటాయి, బిల్ పేమెంట్స్ లైక్ జీపే లాగా అన్ని రీఛార్జీలు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, రిక్వెస్టెడ్ మనీ కానీ అన్నీ క్యూఆర్ కోడ్ యూస్ చేసి కానీ, యూపీఐలు యూస్ చేసి కానీ ఎవ్రీథింగ్ మనము పోస్ట్ బ్యాంక్ నుంచి కూడా చేయొచ్చు. సో దీనిలో మనం బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చూపిస్తుంది. అండ్ డౌన్ మినీ స్టేట్మెంట్ ఉంది. ఈ మినీ సో ఫండ్ ట్రాన్స్ఫర్కి విత్ ఇన్ ఐబీపీబీ బ్యాంక్స్కా, అదర్ బ్యాంక్స్కా, ఇంకా ఏమన్నా ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. యూపీఐ సర్వీసెస్ సెండ్ మనీ, సపోజ్ సెండ్ మనీ. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేయాలనుకుంటున్నారా, కాంటాక్ట్ని యూస్ చేసి, యూపీఐని చేసి, అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూస్ చేసి చేయాలనుకుంటున్నారా, వీటి ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవచ్చు, ఎవరి దగ్గర రిక్వెస్ట్ మనీ ఆప్షన్ పెట్టచ్చు పోస్ట్ బ్యాంక్ అయితే. బట్ నేను ఈ పోస్ట్ బ్యాంకింగ్ ఎక్కువగా యూస్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళ నుంచి స్కీమ్స్ ఉంటాయి కదండి, ఆ స్కీమ్స్ను నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా నా మొబైల్ నుంచే పే చేయడం కోసం నేను పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్కి యూస్ చేస్తాను. సో దీనిలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఉంది కదా, సో బేబీ గర్ల్కి యూస్ చేసే పథకము. ఈ పథకానికి మనం బిల్ ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ అయితే పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధిలో క్రెడిట్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్కి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ స్కీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ డిఫరెంట్ స్కీమ్స్లో నుంచి నేను సెలెక్ట్ చేసుకునేది సుకన్య సమృద్ధి యోజన. ఇప్పుడు నువ్వు సుకన్య సమృద్ధి యోజన మీద క్లిక్ ఇవ్వగానే అది నెక్స్ట్ పేజ్కి లీడ్ చేస్తుంది. అదేంటంటే సుకన్య సమృద్ధి అకౌంట్ నంబర్ బుక్ ఇస్తారు కదా, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే పాప పేరు మీద అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్పి మనకి బుక్ అవుట్ వస్తుంది. ఆ అకౌంట్ నంబర్ అండ్ డాప్ కస్టమర్ ఐడి. డాప్ కస్టమర్ ఐడి అంటే నథింగ్ బట్ ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు, బట్ డాప్ కస్టమర్ ఐడి ఈజ్ నథింగ్ బట్ సిఐఎఫ్ నంబర్. సో మీకు సుకన్య సమృద్ధి యోజన బుక్ ఓపెన్ చేయగానే అకౌంట్ ఐడి కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం సిఐఎఫ్ నంబర్ కనిపిస్తుంది, 9 డిజిట్ నంబర్. అది డాప్ కస్టమర్ ఐడి. ఆ 2 ఐడీలు వేసేస్తే మనం కంటిన్యూ కొడితే నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ రీసెంట్ పేమెంట్స్ నాకు ఏం చూపిస్తుందంటే, నేను ఆల్రెడీ మా పాప పేరు మీద వేస్తూ ఉన్నా కాబట్టి అది ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి నాకు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుంది. నేను డైరెక్ట్గా దాని మీద క్లిక్ ఇచ్చేసేస్తే నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోతే సో ఇది చూపిస్తుంది. ఇది మొత్తం ఏంటంటే ఇక్కడ మీరు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ వేయాలి. ఎంత మీరు ఇప్పుడు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు మీ పాప పేరు మీద, 250 నుంచి 1,50,000 వరకు మీరు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. లంసమ్గా అట్ ఏ టైం 1,50,000 అయినా డిపాజిట్ చేయొచ్చు, ఇది తీసుకుంటుంది. లేదు మీరు 5,000, 10,000, 12,000 వేసుకున్నామన్నా నో ప్రాబ్లం. సో ఇది చూడండి కరెంట్ ఇయర్ డిపాజిట్. ఈ కరెంట్ ఇయర్ డిపాజిట్ అనేది మీరు ఇయర్కి ఎంత పే చేశారు అన్నది మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఇయర్ ఇంకెంతైనా పే చేసుకోవచ్చా, ఎంత పే చేయొచ్చు అని క్లారిటీ వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు సమ్ అమౌంట్ సుకన్య సమృద్ధిలో వేసి చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ఈ సుకన్య సమృద్ధి యోజనలో 5,000 వేయాలనుకుంటున్నారు. ఇక్కడ 5,000 అమౌంట్ ఎంటర్ చేసేసేయండి. 5,000 అమౌంట్ ఎంటర్ చేసి ఆర్ఎల్స్ 10,000 మీరు ఎంత అమౌంట్ వేయాలనుకుంటే అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేసి కింద పే అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, పేయబుల్ అమౌంట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 50. సో కింద పే అనే ఆప్షన్ దగ్గర క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూపిస్తుంది అకౌంట్ యాక్టివ్లో ఉంది, మీరు ఇప్పుడు ఇంత పే చేయాలనుకుంటున్నారు, కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసేసి ఎస్ కన్ఫర్మ్ అని కొడితే ఇంకా మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. చూసారా ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయగానే 730 ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అని కొట్టగానే చూసారా మనం ఇప్పుడు ఎంత అమౌంట్ వేసామో అంత అమౌంట్ సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ అయిపోయింది. సో ఇలా మనం పోస్ట్ బ్యాంకింగ్కి సంబంధించిన ఏ స్కీమ్ అయినా కూడా మన ఓన్గా స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసేసి పోస్ట్ బ్యాంక్కి వెళ్ళే అవసరం లేకుండా చేసుకోవచ్చండి. సో చాలా యూస్ఫుల్ థింగ్ ఇది.
సో ఇంకా ఈ అమౌంట్ డిపాజిట్ అయిపోయింది. గో టు హోమ్ పేజ్. ఇది హోమ్ పేజ్. సో చాలా ఈజీగా ఉంది కదా. సో వన్స్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో ఇలా ఐపీవీబీ మొబైల్ బ్యాంకింగ్ యూస్ చేసేసి మనమే ఈజీగా పేమెంట్స్ చేసేసుకోవచ్చు. ఓన్లీ సుకన్య సమృద్ధి యోజన కాదు, పోస్ట్ బ్యాంక్కి సంబంధించిన ఏ స్కీమ్ అయినా సరే మనమే ఈజీగా మన స్మార్ట్ ఫోన్ని యూస్ చేసుకొని పేమెంట్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతా స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఉందనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Signing off with lots of love. Bye bye.